గణపతి భగవానే గణపతి భగవానే గణపతి భగవానే నమామి గణపతి భగవానే గణపతి భగవానే కైలాసవాస గౌరీ ప్రియనాథుడా ముల్లోక పూజ్య స్వామి నీరాజనం ముక్కంటి దేవ శివుడ నీరాజనం కళ్ళు గీయబోతిమిరా గౌడన్నా కష్టాలే పడితిమిరా గౌడన్నా ఈడుల్లా కలితిమిరా గౌడన్నా ఇల్లు గడపకుండెనురా గౌడన్నా కళ్ళు గీయబోతిమిరా గౌడన్నా కష్టాలే పడితిమిరా గౌడన్నా ఈడుల్లా కలితిమిరా గౌడన్నా ఇల్లు గడపకుండెనురా గౌడన్నా కళ్ళు అమ్ముకుందామంటే గౌడన్నా కల్తీ కళ్ళు అంటుండ్రే గౌడన్నా ఈదుల్లా కెలితిమిరా గౌడన్నా ఇల్లు గడవకుండెనురా గౌడన్నా అగ్గో పద్దెదారు ఒకవైపు పండ్లు గొరుకుతుంటాడు భూస్వాములు ఒక్కటయ్యి మీసాలు తాళ్ళు ఎక్కడానికి పోయిన గౌడు తిరిగి ఇంటికి వస్తాడో రాడో అని నమ్మకం లేని ఈ రోజుల్లో కులవృత్తియే అతని దైవంగా భావించి తాతలు తండ్రులు చనిపోయినప్పటికీ వారితో పాటు కులవృత్తి కూడా చనిపోకూడదనే పట్టుదలతో ముందడుగేసే వారు కొందరు మాత్రమే. వారిలో ఇతనొకడు. దయచేసి కులవృత్తులను వీడకండి. అమ్మా నేను తల వెళ్ళొస్తాను. వద్దు మానవాడా వద్దు, బతుకుంటే బతకూరని బతుకొచ్చు కానీ ఎందుకు నానమ్మా అలా అంటావు? పడిస్తామయ్యా తాడిని కదా పడి జరిగిపోయింది తెలవదా? అవునానమ్మా, కానీ యుద్ధానికి భయపడ్డవాడు రాజు కాదు, తాడెక్కడానికి భయపడ్డవాడు గౌడే కాదు. సరే నీ ఇష్టం, జాగ్రత్తగా పోయిరా. మొన్ననే చేయదయ్యా మళ్ళీ గతాను ముస్తాదు. అవునరా కొడుక, నాయనమ్మ చెప్పిన మాట నిజమే కొడుక. మళ్ళీ ఎందుకు వెళ్తాను కొడుక తాళ్ళకు? నాకేం కాదులే అమ్మా. కాదా అని అంటామేవరా? ఒక్కగాని ఒక్క కొడుకు, నీకేమన్నా అయితే నేను తట్టుకోను. కడుపు నొప్పే బాధ అనుకుంటే తల్లి బిడ్డని కనలేదుగా అమ్మా. అది కాదురా, తాతగారు బాయే నాయనగారు బాయే, ఎందుకురా కొడుక మనకి ఈ కష్టం? కష్టాలే భారం అనుకుంటే బ్రతికెళ్ళేదమ్మా. కత్తి తెగింది అని తాళ్ళు ఎక్కడం మానేస్తే గౌడ వృత్తే ఉండదమ్మా. సరే జాగ్రత్త కొడుక. మరి
కళ్ళులో ఏముంది మామ, చల్లని బీర్లు మందులో ఏముంది మామ, మన కళ్ళ ముందు కనిపించే కళ్ళు. అవును మామ, నువ్వు చెప్పింది నిజమే. పాడుపడ్డ బీర్లు కొట్టాలు తాగడం వల్ల ప్రాణాలు పోతున్నాయి తప్ప ప్రయోజనం ఏం లేదు. అంతే అంటావా మామ? సరే వెళ్దాం దా. అదే మామ, కళ్ళు సూపర్ రా. చి మూర్ఖుడా, తల్లి పాలు దాగి రొమ్ముంది అన్నట్టు నా కళ్ళు దాగి నా లొట్టిన పడేస్తావు. ఆఫ్టర్ ఆల్ లొట్టే ఉన్న పరపర పెడితే వస్తుంది. లొట్టి విలువ నీకేం తెలుసు? కష్టపడి తయారు చేసే కుమ్మరన్నా తెలుసుకుండా విలువేందో. సరే గౌడన్న, తక్కువ మాట్లాడాను, మన్నించు గౌడన్న. సరే గౌడన్న, వెళ్ళొస్తాను. గౌడు, మరింత రేపు ఫంక్షన్ ఉన్నది, పరిస్థితుల కళ్ళు కావాలి. ఏం గౌడు, ఇంకా కళ్ళు పంపలేదు? మొగడ తెచ్చి పిల్ల పెడతా అంటే రంకు మొగడు వచ్చి రాళ్ళేసినట్టు ఆడదాడిచి మేడతాను. ఏంట్రా ఏమో గులుగుతున్నావు? ఈ చెట్లన్నీ నా భూమిలో ఉన్నాయి, నా చెట్లు గీచి నాకే కళ్ళు పోయానంటావా? ఓ రెడ్డి సాబ్, తడిచిన తాళ్ళు ఎక్కి కళ్ళు గీయడం అంటే మన తాతలు దివి నుండి భూకి దిగి రావాలి. కళ్ళు గీయడం అంటే గడ్డం గీస్తున్నప్పుడు కళ్ళు గీయడంలో అంత కష్టమే ఉందిరా బాయ్. అక్కడే పప్పులో కాలేశావు. పురిటి నొప్పుల వాద బిడ్డని కన్నా తల్లికి తెలుసు, తండ్రికేం తెలుసు. అన్నన్నా గౌడన్నా గీతా కార్మికన్నా నీ బ్రతుకు మారేదెప్పుడు గౌడన్నా నీ బాధలు తీరేదెప్పుడు మాయన్నా పట్టుకోను కొమ్మ లేదు, పైకెక్క పెట్టు లేదు, నిన్ను నీవు మోకుతోటి నడుముకు చుట్టేసుకొని బంధములు కాళ్ళకు వేసి బాగాలి పాడి చెట్టు కాళ్ళు అరచేతులేమో కాయగాసి కట్టిలాయి తొంటి దండ భూజాలేమో గౌడన్నో బుగ్గలొచ్చి బొగ్గులాయే మాయన్నో
కళ్ళు కోసం మీరు పడే పాటలు కష్టాలు మాకు తెలియవు. ఇంకెప్పుడు ఏ వృత్తి గురించి సులకనగా మాట్లాడను. నన్ను క్షమించు గౌడన్న. అమ్మ నేను తాళ వెళ్ళొస్తాను. వద్దు మానవాడా